గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపును ఖండిస్తూ పెంచిన కరెంట్ ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసన కార్యక్రమంలో మడక్సిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఎల్ ఈరలకప్ప ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడక్సిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఈరలకప్ప సమక్షంలో నాయకులు, అధికారులు, కార్యకర్తలు అందరి మధ్య విద్యుత్ ఛార్జీల పెంపుదలకు పోరుబాటు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకసిరి నియోజకవర్గం సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలకప్ప, మాజీ మంత్రి హెచ్పి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వైసి గోవర్ధన్ రెడ్డి మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్ రెడ్డి, రాష్ట్ర కుంజటిగా వక్కలిగా అధ్యక్షులు రంగేగౌడ్, ఆనంద్ రంగారెడ్డి మరియు మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, రాష్ట్ర ముఖ్య నాయకులు, 5 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లు, మాజీ డీలర్లు, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలుపుతూ భారీ ర్యాలీగా బయలుదేరి ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీసర్కు వినతి పత్రం అందజేశారు. పెద్దలు, పూజలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మడక్సిర నియోజకవర్గంలో నియోజకవర్గం నలుమూలల నుండి 5 మండలాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్పర్సన్స్, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులందరూ ఈరోజు ఈ విద్యుత్ కార్యాలయం నందు కరెంట్ ఛార్జీలు పెంచినటువంటి కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని మన అధ్యక్షులు గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. నిరుపేదలు, కూలీ చేసుకున్నటువంటి వారు కూడా ఈరోజు వందల్లో వేలల్లో కూడా కరెంటు బిల్లులు కట్టుచున్నటువంటి విషయం మీకందరికీ తెలిసినటువంటి విషయమే. మన ప్రాంత ప్రజలు వ్యవసాయ కూలీ పైన ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం వారు ఎన్నికల మేనిఫెస్టో నందు ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు ఇస్తామని, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, పెంచమని ఊరు వాడ డప్పు వాయిద్యాలతో ప్రచారం చేయడం జరిగింది. కానీ అధికారం చేపట్టి 6 నెలలు గడవకనే 15,000 కోట్ల రూపాయలు ఈ ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంతేకాకుండా వచ్చే జనవరిలో 9,412 కోట్ల రూపాయలు ఇంకాను మోపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆనాడు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిరంతరం రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తామని ఉచితంగా చెప్పినచో తెలుగుదేశం పార్టీ నాయకులు నిజమైనటువంటి మీరు కరెంటు ఇవ్వరు, కరెంటు తీగల పైన బట్టలు ఆరేయాల్సిందే అన్నటువంటి సంఘటన మీకందరికీ తెలిసినటువంటిదే. కానీ సాధ్యం కానటువంటిది సుసాధ్యం చేసినటువంటి ఘనత మన రాజశేఖర రెడ్డి గారికి, తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా సూపర్ 6 హామీలని ప్రజలను నమ్మించి నట్టేట ముంచినారు. ఈరోజు తీరా చూస్తే సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. దాదాపు ఈరోజు 5 సంవత్సరాలలో చేసేటువంటి అప్పును ఈ చంద్రబాబు నాయుడు కేవలం 6 నెలల్లోనే
ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలపైన అప్పు మోపించినటువంటిది చరిత్ర మీకందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకోసమే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీల పైన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి ప్రజలపైన భారం మోపకుండా విద్యుత్ ఛార్జీలను పెంచకుండా తగ్గించాలని మేము ఈరోజు ఈ విద్యుత్ కార్యాలయం ధర్నా చేయడం జరిగింది. తప్పనిసరిగా మా డిమాండ్స్ ఒక్కటే, నిరంతరం కోతలు లేకున్నట్ల 2-3 గంటలు ప్రస్తుతం కోతలు విధిస్తున్నారు. ఆ కోతలు విధించకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేయాలి. 9 గంటల విద్యుత్తును సరఫరా చేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు లేకున్నట్ల చూడాలి. ఎప్పుడైనా సరే రైతాంగం అప్పుల్లో కూరుకుపోయినటువంటి వారికి, వ్యవసాయం పైన ఆధారపడుతున్నటువంటి వారికి ఈ ఎలక్ట్రిసిటీ వారు నిరంతరం కరెంటును ఇస్తూ మన పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి వారికి ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఇదే రోజు కాదు, రాబో కాలాల్లో కూడా ప్రజల తరఫున, ప్రజల పక్షాన ఉండి ప్రజల తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం.